అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలో ఉన్నాము. అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి, పనులు అసలు మొదలయ్యాయా లేదా అనే విషయాలను తెలియజేయడానికి నేనైతే అమరావతి వచ్చాను. అయితే మనం వెనక చూస్తున్నటువంటి ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వత హైకోర్టు, శాశ్వత సచివాలయానికి సంబంధించినటువంటి భవనాలు. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల క్రితం ఇలా అసంపూర్తిగా నిర్మించబడినవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలవుతున్నాయి కనుక ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని మీకు చూపించడానికి వచ్చాను. ఇవన్నీ 5 సంవత్సరాల నుంచి నీటిలో ఉన్నప్పుడు బయటకు ఎవరికి కనిపించలేదు. చూస్తున్నారు కదా, కనుక ఎవరికి కనిపించలేదు. ఇప్పుడైతే పనులు మళ్ళీ మొదలు పెట్టడానికి డీవాటరింగ్, అప్పట్లో పెద్ద పెద్ద గోయిలు తీసి పునాదుల్లో కాస్త పని జరిగిన తర్వాత పనులు ఆగిపోవడం జరిగింది కనుక ఆ గోతుల్లో నీరు నిలబడి ఈ పనులన్నీ ఎవరికి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి కనుక డీవాటరింగ్ జరుగుతుంది. ఎంతవరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి, డీవాటరింగ్ ఎంతవరకు జరిగింది అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో నీటిని తోడివేసే ప్రక్రియ ఇంకా పూర్తి అవ్వలేదండి. ఈ డీవాటరింగ్ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. డీవాటరింగ్ అంటే పునాదుల్లో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని తోడి బయటికి పంపించే ప్రక్రియ. ఈ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. అయితే ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా మొత్తం 5 టవర్లుగా నిర్మించాలని నిర్దేశించడం జరిగింది. అయితే ఈ 5 టవర్లకి సంబంధించినటువంటి పునాది పనులు మనం చూస్తున్నాం. వీటితో పాటుగా ఈ ఐకానిక్ టవర్స్తో పాటుగా హైకోర్టు, శాశ్వతమైన హైకోర్టు, శాశ్వత సచివాలయాలకు సంబంధించినటువంటి పునాదులు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి. అయితే వాటన్నింటిలో కూడా శాశ్వతమైనటువంటి హైకోర్టు పునాదుల్లో నీటిని ఇంకా తోడివేసే ప్రక్రియ అది ఇంకా పూర్తి అవ్వలేదు. అది పూర్తయిన తర్వాత దాన్ని చూపించి దాని గురించి వీడియో చేసుకుందాం. అయితే ఇదైతే ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి పునాదులు. నీటిని తోడివేసే ప్రక్రియ ఇంకా పూర్తి అవ్వలేదు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద ఇనుప రాడ్లు కానీ ఇవన్నీ కూడా, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా నీటిని తోడివేసిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి వస్తువులు. ఇలా బయటపడినటువంటి వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూద్దాము. అయితే ఇక్కడ మనకి ఏపీ సిఆర్డిఏ వారు ఒక విషయం అయితే చెప్పారు. అదేంటంటే మద్రాస్ ఐఐటి నుంచి కొంతమంది నిపుణులు వచ్చి ఈ నీటిని తోడివేసే ప్రక్రియ కంటే ముందే కొంతమంది నిపుణులు వచ్చి ఈ యొక్క భవనాల యొక్క పటిష్టతని పరీక్షించడం జరిగింది. అయితే వారిచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇక్కడున్న సిఆర్డిఏ వారు చెప్పారు, వారిచ్చిన లెక్క ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంక్రీట్కి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ బయటకు కనిపిస్తున్నటువంటి ఈ స్టీల్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐరన్ రాడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తుప్పుపట్టడం మొదలైంది అనే విషయం చెప్పారు. అయితే వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగర్ కానీ, తర్వాత ప్రకాశం బ్యారేజీ కానీ, శ్రీశైలం కానీ, వీటిలో ఉన్నటువంటి ఈ బ్యారేజీలో ఉన్నటువంటి కాంక్రీట్కి ఎప్పటికీ ఏమీ కాదు. అలాంటప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ రాఫ్ట్ ఫౌండేషన్లో ఉన్నటువంటి కాంక్రీట్కి ఏమీ కాదు. కానీ బయటకు కనిపిస్తున్నటువంటి ఈ స్టీలు 5 సంవత్సరాలుగా నీటిలో ఉండటం వలన కాస్త తుప్పు పట్టి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందని వారు చెప్పారని ఏపీ సిఆర్డిఏ వారు మనకు చెప్పారు. ఇంకా ఈ నీటిని తోడివేసే ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మరి ఒకసారి వచ్చి ఐఐటి నిపుణులు వచ్చి ఇంకొకసారి పరీక్షిస్తారని వారు చెప్పారు. ఈ డీవాటరింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడ ఒక 7-8 ట్రాక్టర్లని ఏర్పాటు చేసి, ట్రాక్టర్లకి నీటిని తోడివేసే ఇంజన్లని ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని తోడివేసే ప్రక్రియ జరుగుతుంది. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వీడియో. దీనిలో ఇక్కడ ఇది ఒక ఐకానిక్ టవర్కి సంబంధించినటువంటి పునాదులు. ఇక్కడ పూర్తిగా నీటిని తోడివేసే ప్రక్రియ పూర్తయిపోయింది. మనం
చూస్తూనే ఉన్నాం. నీటిని అయితే పూర్తిగా తోడివేయడం జరిగింది. తోడివేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఆ ఇనుప రాడ్లు, స్టీలు, ఐరను మనకు కనిపిస్తూనే ఉంది, తుప్పు పట్టిపోయి కొద్ది గొప్ప. ఇదే ప్రమాదమని ఐఐటి మద్రాస్ నిపుణులు చెప్పడం జరిగింది. ఈ డీవాటరింగ్ ప్రక్రియ అనేది ఒక నెల రోజుల నుంచి జరుగుతూ ఉందండి. నెల రోజుల నుంచి కూడా ఇలాంటి మనం చూసాం కదా ఇందాక ట్రాక్టర్లు, అలాంటి ట్రాక్టర్లు, బాహుబలి మోటార్లు, ఇంకా డీజిల్ మోటార్స్తో నీటిని నిరంతరాయంగా రాత్రింబవళ్ళు బయటికి పంపిస్తేనే ఇప్పటికీ ఖాళీ అయిందండి. అంటే ఎంత నీరు స్టోర్ అయ్యిందో మనకి ఈ ఒక్క విషయంలోనే అర్థమైపోయి ఉంటుంది. అంటే ఈ ఐకానిక్ టవర్స్ అనేవి మొత్తం కూడా 40 ఎకరాలలో నిర్మించడం జరుగుతుందండి. అంటే ఒక 40 ఎకరాల చెరువుని మనం ఊహించినట్లయితే ఈ 40 ఎకరాల చెరువులో నుంచి నీటిని బయటికి పంపించడం ఎంత కష్టమో మనకు అర్థమవుతూనే ఉందండి. ఈ నీటిని మొత్తాన్ని బయటికి పంపించడానికి ప్రభుత్వం టెండర్ ఏదైతే పిలిచిందో ఆ టెండర్ యొక్క వాల్యూ ఎంత అంటే మొత్తం 72 లక్షల రూపాయలకి ఈ యొక్క నీటిని బయటికి పంపించే కార్యక్రమానికి టెండర్లు పిలవడం జరిగిందండి. ఇదిగోండి మనం చూస్తూనే ఉన్నాము. పూర్తిగా నీటిని తోడివేసినటువంటి ఐకానిక్ టవర్స్కు సంబంధించినటువంటి పునాదులు. మనం ఇంకా చూస్తే ఈ నీటిని తోడివేసే ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా వస్తువులు ఎలా బయటకు వస్తున్నాయంటే చూస్తున్నారుగా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఇన్ని రోజులు నీటిలో ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఎంత సామాగ్రి నీటిలో మునిగిపోయిందో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇన్ని రోజులు బయటికి ఎవరికి కనిపించాల. అంటే ఎంత సామాగ్రి నీటిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ తుప్పు పట్టిపోయాయి. ఎప్పుడైతే డీవాటరింగ్ మొదలుపెట్టారో అప్పటి నుంచి బయటికి రావడం జరిగింది. ఇన్ని రోజులు కూడా ఇది ఒక చెరువు మాదిరే తలపించింది. ఈ చెరువులో చేపలు పట్టుకోవడానికి ఎంతోమంది వచ్చి రోజు చేపలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. అంటే చూసేవాళ్ళకు కూడా ఇది ఒక చెరువులాగానే ఉందిలే, కానీ ఇక్కడికి ఇంత పెద్ద ఈ చెరువులో అంటే ఈ ఫౌండేషన్లో ఈ పునాదిలో ఇంత పెద్ద భవనం నిర్మించాలని తలపెట్టారని కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఎవరికీ తెలియదు. చూస్తున్నారుగా పనులు ఎంతవరకు జరిగాయో. మొత్తం 40 ఎకరాలు. ఎక్కడ సామాగ్రి అక్కడ ఆ రోజు వదిలి వెళ్ళడం జరిగింది. మొత్తం బురద మట్టితో నిండిపోయింది. నీటిని తోడివేయడం ఒక పని అయితే, నీటిని తోడివేసిన తర్వాత ఈ బురద మొత్తాన్ని మళ్ళీ బయటకి ఎత్తిపోయడం అనేది అది ఇంకా పెద్ద టాస్క్, చాలా పెద్ద పని. శుభ్రంగా నిర్మాణం జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఇంత బురద వచ్చి చుట్టుపక్కలంతా కూడా అండి మొత్తం కూడా నల్లరేగడి నేల. వర్షాలు పడినప్పుడు ఈ వర్షపు నీటితో పాటు ఒండ్రు మట్టి వచ్చి ఈ పునాదులలో నిండిపోవడం జరిగింది. మీరు చూస్తున్నారుగా, ఇదేదో వస్తువు, ఇదేదో ట్రాలీ. ఈ ట్రాలీ నీటిని తోడివేసిన తర్వాత బయటపడింది. ఉన్న పలంగా ఎక్కడ వస్తువులు అక్కడ వదిలి వెళ్ళిపోయారు అనే విషయం ఇక్కడికి వచ్చి చూస్తే మనందరికీ అర్థమైపోతుంది. వర్క్కు సంబంధించినటువంటి ట్రాలీ, ఎలక్ట్రికల్ బోర్డు. ఇక్కడ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈ నీటిని తోడివేసే ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి నీరు తగ్గిపోయే క్రమంలో ఈ 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క చెరువులో పెరుగుతున్నటువంటి చేపలు
ఇవన్నీ కూడా చేపలు పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఒక వింత మాదిరిగా ఒక వారం రోజులు ఈ చేపలన్నీ తీసుకొని వెళ్ళడం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నీటిని తోడువేసే ప్రక్రియ మరొకసారి చూస్తున్నాను చూడండి. మొత్తం ఒక 7-8 ట్రాక్టర్ల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు. ఈ బయటికి పంపించినటువంటి నీటిని మొత్తాన్ని కూడా కాలువల ద్వారా తిరిగి మళ్ళీ కృష్ణానదిలో కలిసే విధంగా ఈ నీటిని బయటికి పంపించే ప్రక్రియ జరుగుతుందండి. ఒకచోట కాదు ఈ నీటిని తోడువేసే ప్రక్రియ. ఈ ట్రాక్టర్లన్నీ కూడా ఒక ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాయి. మరియు ఇంతే సంఖ్యలో ట్రాక్టర్లు కానీ, బాహుబలి మోటార్లు కానీ, ఇంకా శాశ్వతమైనటువంటి హైకోర్టు పునాదులలో నీటిని బయటికి పంపించే దగ్గర కూడా ఇదే మాదిరిగా వర్క్ చేయడం జరుగుతుంది. మొత్తానికి 3 చోట్ల నీటిని తోడువేసే ప్రక్రియ జరుగుతుంది. ఒకటి శాశ్వత హైకోర్టు, మరియు ఐకానిక్ టవర్స్, శాశ్వత సచివాలయం. ఈ 3 చోట్ల నీటిని బయటికి డీవాటరింగ్ ప్రక్రియ జరుగుతుంది. మనం చూస్తున్నాం కాలువల ద్వారా బయటికి పంపిస్తున్నారు. నేను అనుకునే ఒక లెక్క ఏంటంటే అండి, ఈ పునాదులలో ఉన్న నీటి ద్వారా ఒక లెక్క, పునాదుల్లో ఉన్న నీటి ద్వారా సంవత్సరం మొత్తం ఒక 50 ఎకరాలకు కానీ, ఒక 70 ఎకరాలకు కానీ సంవత్సరం అంతా నీటి నుంచి వరి పంట పండించవచ్చు అనేంత నీరు ఇక్కడ స్టోర్ అయి ఉందని నాకు అనిపించింది. చూస్తున్నారుగా అలాగా బయటికి పంపిస్తున్నారు. చేపలైతే అండి, ఈ పునాదుల్లో చేపలు ఉన్నాయి. అన్నీ నీటిని తోడివేసిన తర్వాత చేపలు విపరీతంగా బయటకు వచ్చాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను ఈ వీడియో తీస్తున్నప్పటికీ కూడా అదిగో చూస్తున్నారు, అన్నీ చిన్న చిన్న చేప పిల్లలు, పెద్ద పెద్ద చేప పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ ఇంకా ఒక వ్యక్తి అయితే చేపలు పడుతూనే ఉన్నాడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.